శోభన్ వరలక్ష్మి దగ్గరికి వచ్చి ఒక డైరీని ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శోభన్ మాత్రం ఇది ఎవరి డైరీ అంటే వెన్నెల డైరీ. ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది వెన్నెల మనసులో ఏముందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఆ డైరీని తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇంతలో ఆ డైరీలో నాకు తెలియదు నేను కృష్ణని ప్రేమిస్తాను అని, ఒక మనిషిని ప్రేమిస్తానని ఈ జన్మలో నేను అస్సలు అనుకోలేదు. కానీ కృష్ణని చూసిన వెంటనే ఎందుకో నాకు నా మనసులో కృష్ణనే నా భర్త అని నేను ఊహించేసుకున్నాను అని చెప్పేసి అయితే ఆ డైరీలో మొత్తం చదువుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నిజంగా వెన్నెల కృష్ణని ప్రేమిస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వెన్నెల గుడి నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెల ఆగు వెన్నెల, నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నీకు కూడా నా మీద ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వు బయటపడటం లేదు, అది బయటకు తేవెన్నెలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నువ్వు ఎలాగైనా సరే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు వైష్ణవి కారణంగానే కదా, తన మీద ఉన్న ప్రేమ కారణంగానే నువ్వు బయటపడలేకపోతున్నావు కదా, నాకు చెప్పు వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కృష్ణని చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన కృష్ణ మాత్రం ప్లీజ్ వెన్నెల, నన్ను నా ప్రేమని అర్థం చేసుకో వెన్నెల అని చెప్పేసి అయితే తన చేతిని తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తన చేయిని విదిలించుకొని కృష్ణ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెల నువ్వు చేస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు.